హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మా సబ్స్క్రైబర్స్తో కలిసి నేనైతే చిన్న కుకింగ్ పార్టీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో మేమైతే కుకింగ్ కోసం ఈ కోడిని ఒకటి తీసుకొచ్చాము, అలాగే వీటితో పాటు కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చాము. సామాన్లు అంటే రైస్ కానీ అలాగే కూరగాయలు కానీ తీసుకొచ్చాము. అవన్నీ చూపించలేకపోతున్నాం. సో వీడియో లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికి మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాము. ఈరోజు కుకింగ్ అయితే మేము ఇక్కడ చేసుకోబోతున్నాం. చూడండి, బ్యాచ్ అంతా ఉందన్నమాట. మేము మొత్తం 6 మెంబర్స్ వచ్చాము. ఇంకా మనిషి కనిపించలేదు. ఇక్కడ చాలా బాగుంది. సో మేము వండుకోవడానికి షూట్ చేస్తున్నాం. వాళ్ళు అయితే కర్రలు తీసుకొస్తున్నారు. చూడండి, కర్రలు అయితే ఇంత ఎక్కువ అయిపోయింది. జాకీ గండ అయితే కట్ చేయబోతున్నాం. అలాగే పసుపు ఇంకా చాలానే తీసుకొచ్చాము. చూడొచ్చు, అల్లం, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, కారం, సాల్ట్, రైస్, వాటితో పాటు బాటిల్స్ మీద వాటర్ తీసుకొచ్చాం వండుకోవడానికి. ఇది అనమాట. ఈ కాలంలో అయితే మంచిగా ఉంటది. ఈ మామిడి చెట్లు అయితే మామిడిపూత మామూలుగా రాలేదు, మరి చాలా మస్తుగా ఉంది మామిడిపూత అయితే. ఓకే, మరి ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాం. రోజు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, నేనే వీడియో చేస్తూ ఉండిపోయాను. ఓకే ఫ్రెండ్స్, మంట అయితే రెడీ. బాగా ఫోన్ తీసుకొచ్చిన మళ్ళీ 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 అదో అన్ని పారిపోతున్నాయి. దా ఆపులు. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119
పూత మాత్రం మామూలుగా లేదు. మామిడి పూత అయితే చాలా బాగుంది చూడండి. రావట్లేదా? ఓకే, ఒక 5-6 మొక్కలు కలిసాయి అన్నమా. ఎలా అంటుకుపోయిందో. సరిపోతులేరు బాగుంటుంది. ఒక అమ్మాయి ఎక్కడ అయితే కొత్త రకం వంట చూడండి. నేను వేయబోతున్నాను. ఆయిల్ లేకుండా వండుతున్నాం. ఎలా ఉంటుందో మరి కామెంట్ చేయండి. అక్కడ నుంచి ఆయిల్ వస్తుందా? చూపురా, అది చూడతారు. కొన్ని వాటర్ వేసిన వాడిని ఆయిల్ లేదు కాబట్టి ఆయిల్ బదులుగా వాటర్ వేసుకుంటున్నాం. బాగా గిన్నె అడిగేవా? అడిగింది చేస్తున్నాను. బాగా మరుగుతుంది. ముక్కలు అయితే వచ్చినాయి. పులుపు సాల్ట్ ఎక్కువ దొబ్బుతుంది, కారం అంతా మిక్స్ అవుతుంది. మొత్తానికి అన్నీ వేసేసినట్టే. ఇంకా ఇది మరిగిపోతే తినడమే. ఓకేనా? తిప్పుకొని మూత వేసేసుకుందాం. ఆల్రెడీ సగం ఉడికిపోయినట్టున్నాయి. సాల్ట్ పట్టిందో లేదు. వంట అయితే అయిపోయింది. మా వాళ్ళు అయితే వాటర్ అయిపోయినాయని వాటర్ కోసం వెళ్ళారు. ఇప్పుడు దాకా రాలేదు. మా వాళ్ళు అయితే ఇంకా ఆకలికి పడుకొని ఉన్నారు. అలా చూడండి తెల్ల తెల్లగా ఎలా వచ్చిందో. మొత్తానికి స్మెల్ మాత్రం అదరగొడుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తానికి వాటర్ అయితే తీసుకొచ్చారు. చూడండి ఎంత దూరం వెళ్ళిపోయారు వీళ్ళు. ఆకలితో ఇంకా మరి మామూలుగా లేదు వీళ్ళు.
లేగలేని పరిస్థితులు. ఎంత దూరం పోయారు బా? చాలా అంటే చాలా దూరం. మొత్తానికి వాటర్ తీసుకొచ్చారు. ఓకే ఈసారి మంగళవారం ప్లేస్ అయితే ఉన్నాయి, చేప తెచ్చుకోవచ్చు. ఎంత దూరం? ఈసారి చేప వేసుకుందాం. దూరం వద్దులే, చక్రాలకి వెళ్తాం. ప్లేస్ నాకు తెలుసు, అలాగే ఉంటుంది. ఏమంటారు తిన్న రోజు చండువా కాదురా, చందువా. ఆకులు లేవరా అవి? నా ఆకు అల్లదా మనిషి తీసుకోండి. ఉన్నాయన్నావు? ఉన్నాయి కానీ అది చిన్న ఇక్కడ ఉండి మొత్తం మూడే కదరా ఇక్కడ. ఇది ఉంది కదా బా, ఇది ఇందులో ఆకులు తీసుకో. ఇలాంటి వాటికి తెచ్చుకుంటారా అన్న వద్దు, న్యాచురల్ కడతా. ఇప్పుడు ఏంటో ఇట్లా కడతా. ఇప్పుడు ఇది పోదాం, మొత్తం పోతుంది. అది చెప్పి లెగ్ పీసులు 2 బాగుంటుంది. నిజంగా కానీ నేను కూర బాగుంది. ఓకే, అందరూ ఎట్టేసుకోవా. ఇప్పుడు ఆకు ఆకు బాగుంది. ఒక బాట కోసి అక్కడ వేసే. నెక్స్ట్ ప్లానింగ్ ఎక్కడ బా? క్యాంపింగా? క్యాంపింగా? క్యాంపింగ్ చేయరు, నైట్ టైం చేయరు. క్యాంపింగ్ డే టైం క్యాంపింగ్ బాగోదు. నైట్ టైం లైట్లు కొనుక్కోండి, ఉంటాయి కదా లైట్లు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ ప్లానింగ్ అయితే క్యాంపింగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఓకే బాయ్.